మొగల్ రాజపురం కలుషిత నీటిపై వీఎంసీ అధికారులు ఫోకస్ చేశారు. ఇంటింటికి వెళ్లి మరీ పరీక్షలు చేస్తున్నారు వీఎంసీ సిబ్బంది. అక్కడ వాటర్ శాంపిల్ సేకరించి ల్యాబ్లకు పంపించబోతున్నారు అధికారులు. ఇక మొబైల్ ల్యాబ్ల ద్వారా నీటిని పరీక్షిస్తున్నారు. పైప్ లైన్ లో వస్తున్న నీటిని కూడా సేకరించారు అధికారులు. తుప్పు పట్టిన పైప్ లైన్ లో డ్రైనేజ్ వాటర్ కూడా కలిసిపోయినట్టుగా గుర్తించారు. వాటర్ ట్యాంకర్ నుంచి మురికి నీరు కూడా బయటకు వస్తోంది. పలు చోట్ల పైప్ లైన్లను పునరుద్ధరించేందుకు వీఎంసీ చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఆ ప్రాంతంలో ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ మనకి లైవ్ లో అందిస్తారు. శివకుమార్, వీఎంసీ అధికారులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్ని కేసెస్ వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది? కలుషిత నీటి ఘటన మీద వీఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ కలుషిత నీరు ఎక్కడైతే ప్రభావితం అయిందో ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఇటు వీఎంసీ అధికారులు, వైద్య అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం బృందాలుగా అయితే ఇక్కడ పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నా వెనుకమాల మొత్తం కూడా వీఎంసీ అధికారులు ఎక్కడైతే కలుషితమైంది ఆ కలుషితమైనటువంటి ప్రాంతాన్ని గుర్తించేందుకు అన్ని చర్యలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు, వాటర్ ట్యాంక్ నుంచి పైప్ లైన్లు ఏదైతే పైప్ లైన్ల ద్వారా ఈ యొక్క నీరు వస్తూ ఉంటుందో ఆ యొక్క పైప్ లైన్లు తుప్పు పట్టిపోయి ఈ డ్రైనేజీలో కలవడం వల్లే మురికి నీరు పైప్ లైన్ల ద్వారా ఈ కలుషితం అయిందని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీఎంసీ అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి ఎక్కడైతే ఈ పైప్ లైన్లు డ్యామేజ్ అయ్యాయి, ఎక్కడైతే తుప్పు పట్టినటువంటి పైప్ లైన్లు ఉన్నాయనే దాని మీద దృష్టి పెట్టి మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. ఇప్పటికే ఈ ప్రాంతం, ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వారి అన్ని ఇళ్లకు వెళ్ళి శాంపుల్స్ కూడా సేకరిస్తూ ఉన్నటువంటి వారి పరిస్థితి. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ను కూడా సేకరించారు. ఇప్పటికే ల్యాబ్కు కూడా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వీఎంసీ కమిషనర్ కూడా ఇక్కడ కలుషితం అవుతుందని చెప్పని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోలేదు సిబ్బంది అని చెప్పని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో వీఎంసీ కమిషనర్ కూడా సిబ్బంది మీద సీరియస్ అయ్యి మొత్తం 4 సిబ్బంది మీద కూడా సస్పెన్షన్ వేసినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మొగల్ రాజపురంలో కలుషితమైనటువంటి ఈ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. డిఎంహెచ్ఓ సుహాసిని మొత్తం కూడా దగ్గర ఉండి అంతా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఒక బాధితురాలు అస్వస్థకు గురవటం, తర్వాత ఇప్పుడు చికిత్స పొంది బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున రోగులైతే క్యూ కడుతూ ఉన్నారు. వాంతులు విరోచనాలతో హాస్పిటల్కి వస్తున్నట్లుగా వైద్య అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి బెడ్స్ను కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఇక్కడ వాటర్ శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. సేకరించినటువంటి వాటర్ శాంపిల్స్ను ఇక్కడ ఒక మొబైల్ ల్యాబ్ను కూడా ఇక్కడ పెట్టుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ మొబైల్ ల్యాబ్లోనే ఇక్కడ వాటర్ పరీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. రైట్ శివకుమార్, థ్యాంక్ యూ. విజయవాడ మొగల్ రాజపురంలో జరిగిన కలుషిత నీటి ఘటనలో ప్రస్తుతం బాధితులంతా కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న వాటర్ శాంపిల్స్ ని వీఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ శాంపిల్స్ సేకరించి ల్యాబ్లకు పంపిస్తూ ఉన్నారు. ఆ లోపల నుంచి వస్తున్న వాటర్ ట్యాంకర్లోంచి కూడా మురుగునీరు వస్తున్నట్టుగా తెలుస్తోంది. డ్రైనేజ్ వాటర్ కలవడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పైప్ లైన్ లో వస్తున్న నీటిని సేకరిస్తున్నారు అధికారులు. అలాగే ఆ ప్రాంత ప్రజలెవరూ కూడా పైప్ లైన్ లో వచ్చిన వాటర్ తాగొద్దు అని చెప్తున్నారు. ప్రత్యేకంగా వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని కూడా సరఫరా చేస్తున్నారు.